చేయాలని రైతులంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఒకవైపు మీకు కూడా వచ్చి అటు రైతులు ఇటు డిఎస్సీ అభ్యర్థులు కూడా మొరపెట్టుకుంటున్నారు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ప్యానెల్ ఉన్న మస్తానరావు గారికి గుడ్ మార్నింగ్ అండి. మీకు కూడా గుడ్ మార్నింగ్ మేడం. రైతులు గతంలో సుమారు అమరావతి నిర్మాణం కోసం 50,000 ఎకరాల వరకు రైతులు ఇచ్చున్నారు. 50,000 ఎకరాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 దాకా అమరావతిలో ఒక ఇటుకు వేయలేదు. సరే, అప్పుడులో ఎన్ని నిధులు తెచ్చినా అది ఏమైపోయింది ఎవరికి తెలీదు. ఆ రోజున సచివాలయం కానీ హైకోర్టు నిర్మాణం కానీ చేసినప్పుడు ఎక్కడా లేని విధంగా స్క్వేర్ ఫీట్ కి సుమారు 10,000 రూపాయలు పైనే తీసుకున్నారు అప్పుడు ఆ నిర్మాణాల కోసం. సరే, రైతులకు ఇస్తారనేటువంటి హామీలు ఒకటి నెరవేర్చలేదు. రైతులకి శాశ్వత నిర్మాణాలు గృహ నిర్మాణాలు చేస్తానని అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోలేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రైతులకు అన్యాయం చేస్తున్నారని, అమరావతి రైతులను పట్టించుకోవట్లేదని విపరీతంగా దుష్ప్రచారం చేసింది కూటమి నాయకులు కానీ అప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రతిపక్షం. కానీ ఏమైనప్పటికీ 2024లో వాళ్ళ అదృష్టం వలనో లేకపోతే ఈవీఎంల అదృష్టం వలనో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ముగ్గురు ఏకమయ్యారు. ముగ్గురు ఏకమయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజున తీసుకున్నటువంటి 56 ఎకరాల్లో మరి మీరు ఎందుకు నిర్మాణాలు చేయట్లేదు? పైగా దానికి సంబంధించినటువంటి మంత్రి గారు ఒక ఆయన మాట్లాడుతూ 1,00,000 కోట్ల రూపాయలతోటి ఈ అమరావతి నిర్మాణం జరగాలంటే 1,00,000 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేస్తామని చెప్పి చెప్తున్నారు. సరే, ఏమైనప్పటికీ ఈ 2 సంవత్సరాలు కావస్తుంది. జూన్ 4కి ప్రభుత్వం ఎన్నికలు జరిగినాయి. రేపు జూన్ 12కి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. సుమారు 3,50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్రం నుంచి నిధులు అప్పులుగా తేవడం జరిగింది. ఆ రోజున సుమారు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి. 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే సుమారు 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ఆ రోజునే ప్రజలకి పంపిణీ చేసి ప్రజలకి అన్ని పథకాలు సమకూర్చినటువంటి పరిస్థితి. ఈ రోజు 3,50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసి అమరావతిలో ఒక్క ఇటుక కూడా సరైన నిర్మాణం చేయకుండా అక్కడ సచివాలయం కానీ హైకోర్టు కానీ లేదంటే ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కావాల్సినటువంటి మరి ఆ యొక్క కార్యక్రమం కానీ చేయకుండా ఈ రోజు మీరు 3,50,000 కోట్ల రూపాయలు ఏం చేశారని నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. మరి ఒక్కో పక్కనే